సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ స్టెప్తో చేసిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ మూవీ కథని మొదట ఎన్టీఆర్ రెడీ చేసుకున్నారు. తన రైటర్స్తో స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేయించారు. కానీ ప్రారంభించలేదు. చాలా కాలం ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు. ఇలాంటి సినిమా చేస్తే జనం చూడరని ఆయన ఉద్దేశం. రిస్క్ ఎందుకు అని ఆయన భావించారు. ఎంతసేపు బాణాలు వేసుకోవడం తప్ప ఫైట్స్ లేవు, ఏం లేవు. హీరోకి బట్టలు కూడా ఉండవు. సినిమా మొత్తం ఒకే డ్రెస్లో ఉండాలి. ఇలాంటి సినిమాని ఆడియన్స్ చూడరు. పైగా తాను చేస్తే అస్సలే చూడరు అని రామారావు భావించారు. అందుకే వెనకడుగు వేశారు. ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణకి తెలిసింది. దీంతో ఆయన ఈ మూవీ చేసేందుకు ముందుకొచ్చారు. ఎన్టీఆర్ని కలిశారు. మీరు చేయనంటే నేను చేస్తానని చెప్పారు. ఆ సమయంలో వద్దు బ్రదర్, ఈ సినిమాని ఆడియన్స్ చూడరు, ఆడదు, అనవసరంగా రిస్క్ చేస్తున్నారు, డబ్బులు పోగొట్టుకుంటారు అని రామారావు చెప్పారట. కానీ కృష్ణ వినలేదు. ధైర్యంగా ముందుకెళ్లారు. రామచంద్రరావు దర్శకత్వంలో సినిమాని ప్రారంభించారు. చింతపల్లి ఫారెస్ట్, కృష్ణాదేవి పేట ఫారెస్ట్లో మూవీని షూట్ చేశారు. అయితే సినిమా ప్రారంభించిన రోజే దర్శకుడు రామచంద్రరావుకి హార్ట్అటాక్ వచ్చింది. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులు చికిత్స పొంది ఆయన కన్నుమూశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తానే దర్శకుడిగా మారారు కృష్ణ. సినిమా మొత్తాన్ని ఆయనే డైరెక్ట్ చేశారు. కానీ డైరెక్టర్కి ఇచ్చిన మాట ప్రకారం రామచంద్రరావు పేరుని డైరెక్టర్ కార్డులో వేశారు. అంతేకాదు ఆయన ఫ్యామిలీకి పారితోషికం కూడా పంపించారు. ఇలా అల్లూరి సీతారామరాజు చిత్రంతో దర్శకుడిగా మారారు కృష్ణ. కానీ ఆయన అధికారికంగా దర్శకుడిగా మారింది మాత్రం సింహాసనం చిత్రంతో. ఇక 1974 మే 1న విడుదలైన అల్లూరి సీతారామరాజు మూవీ సంచలన విజయం సాధించింది. అందరి అంచనాలను తలక్రిందులు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పట్లోనే ₹1 కోటి డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టడం విశేషం.